నమస్తే వెల్కమ్ టు 69 టీవీ న్యూస్ నేను మానస ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ఈ దేశంలో అదానీ మోడీ బీజేపీ మాత్రమే ఉండాలని చూస్తున్నారు దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలన్న మంత్రి సీతక్క అమలు కాని హామీలతో ప్రభుత్వం సభను పక్కదారి పట్టిస్తుంది ఫార్ములా 1 పై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన తలసాని శ్రీనివాస్ చట్టాలు న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అమలవుతున్నాయి ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకొని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్న జగ్గారెడ్డి హైదరాబాద్ విశ్వసనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రయత్నించారు అక్రమ కేసులు ఉపసంహరించుకునే వరకు పోరాడతామన్న మధుసూదనాచారి ఇక డీటెయిల్స్కి వెళ్తే ఈ దేశంలో అదానీ మోడీ బీజేపీ మాత్రమే ఉండాలని బీజేపీ చూస్తుంటే ప్రతి పౌరుడి సమానత్వం కోసం రాహుల్ గాంధీ పోరాడుతున్నారని మంత్రి సీతక్క అన్నారు అంబేద్కర్ పేరు తలచడాన్ని అమిత్ షా తప్పుపట్టడం అంటే అంబేద్కర్ను అవమానించడమేనన్నారు దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలని మంత్రి సీతక్క డిమాండ్ చేశారు పార్లమెంట్లో జరుగుతున్నటువంటి చర్చను మనం చూస్తూ ఉన్నాం ఈ దేశంలో ఒకే వ్యాపారవేత్త ఉండాలి అది అదానీ ఉండాలి ఈ దేశంలో మొత్తం ప్రధానమంత్రి ఉండాలి అది మోడీ ఉండాలి ఈ దేశంలో ఒకే పార్టీ ఉండాలి అది బీజేపీ ఉండాలనే టార్గెట్గా బీజేపీ మరి వ్యవహరిస్తున్న తీరు మనకు అద్దం పడుతుంది మా పార్టీ తరఫున ఎల్ఓపీ లీడరు రాహుల్ గాంధీ గారు ప్రతినిత్యం ప్రజల కోసం అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం ఈ దేశ భవిష్యత్తు ఈ దేశ హక్కులు ఈ దేశ అస్తిత్వం దేశ ప్రతి ఒక్క పౌరుని యొక్క మరి డెమోక్రసీ ఇవన్నీ కూడా రాజ్యాంగంలో ఉన్నాయి ఇది కాపాడుకోవాలి అని అంబేద్కర్ గారిని పదే పదే గుర్తు చేస్తూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఆనాడు నెహ్రూ గారు చట్టబద్ధత కల్పించి ఈ భారతదేశాన్ని ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి డెమోక్రటిక్ స్టేట్గా అదేవిధంగా బ్యూటీ ఆఫ్ గ్రేట్ కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి దేశంగా ఇవాళ ఉనికిలోకి తీసుకొస్తే సహించలేక మనుధర్మ శాస్త్రాన్ని పాటించే బీజేపీ పార్టీ ఇవాళ మనుధర్మ శాస్త్రం అంటే మరి అట్టడుగు వర్గాలకు చదువు దూరం చేయబడ్డది అంటరానితనం తీసుకురాబడ్డది మహిళలను అణచివేసినటువంటి సంస్కృతి వర్ణ కుల మరి అదే విధంగా జాతి విభేదాలతో పరిపాలించేది మనుధర్మ శాస్త్రం సమానత్వం ఆడ మగ సమానులే బీద బిక్కి అందరు సమానులే అసమానతకు గురవుతున్నటువంటి అట్టడుగు వర్గాలకు కులాలకు మరి అత్యధిక ప్రాధాన్యతనిచ్చి ఈ సమాజంలో అంతరాలు లేనటువంటి మరి ప్రోగ్రెస్ని తీసుకురావడం కోసం భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి మహనీయుణ్ణి తలుస్తే ఇవాళ అమిత్ షా గారి యొక్క అహంకారము మరి పడగ విప్పి బుసగొట్టింది దాని ఫలితమే మీరు అంబేద్కర్ అంటే మరి ఏం సాధించలేరు కానీ దేవుని పేరు తెలిస్తే మీరు స్వర్గానికి పోతారంటారు అది కూడా మీరు చెప్పే దేవుణ్ణే తలవాలి మాకంటూ వేరే దేవుళ్ళు లేవు ఈరోజు ఈ 75 సంవత్సరాల కాలంలో ఇక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఎన్నో అలవికాని హామీలు ఇచ్చిందని ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు ఆ హామీలపై చర్చ పెట్టాలని తాము కోరామని తెలిపారు ఫార్ములా 1 రేసు సందర్భంగా అవినీతి జరిగిందంటూ తమ నాయకుడు కేటీఆర్ పై కేసు పెట్టారని ఫార్ములా 1 పై చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామని తలసాని వెల్లడించారు శాసనసభలో తమ దళిత ఎమ్మెల్యేలకు చెప్పులు చూపించారని ఆయన ఆరోపించారు సభ రికార్డులు బయట పెట్టాలని డిమాండ్ చేశారు తాము అన్ని విధాల సభకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు అసెంబ్లీలో మా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి సందర్భం అన్ని అంశాలలో 6 గ్యారెంటీల నుంచి మొదలుకొని అన్ని అంశాలలో ప్రతిరోజు మేము నిలదీస్తున్నటువంటి సందర్భాన్ని దృష్టిలో ఉంచుకొని అక్రమ కేసులు పెట్టి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సిట్టింగ్ ఎమ్మెల్యే సీనియర్ ఎమ్మెల్యే దాని మీద చర్చ పెట్టాలని చెప్పి మేము ప్రధానమైనటువంటి డిమాండ్ పెట్టినాం.
స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేసినాం, భూభారతి బిల్లు తర్వాత అయినా మాకు అవకాశం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం. కానీ అక్కడ శాసనసభ జరుగుతుంటే ఒకే ఒక మంత్రి గారు శాసనసభలో ఉన్నారు. ఆయన బిల్లు మీద చదువుకుంటూ పోతుంటే మేము స్పీకర్ గారిని ఆకర్షించడానికి మా అంశాన్ని, ఇది రాష్ట్రానికి ప్రధానమైనటువంటి, దేశానికి ప్రపంచానికి ప్రధానమైనటువంటి ఈ రేసింగ్ సబ్జెక్టుని మేము చర్చ పెట్టండి, అక్కడ జరిగినటువంటి అంశాలు ఏమున్నాయో మేము అక్కడ డిస్కస్ చేస్తాం అని చెప్పి మేము ప్రధానంగా వారిని ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి దాడి చేయడమే కాకుండా పేపర్లు విసిరడము, చెప్పులు తీయడము, బాటలు విసిరేయడము, మరి ఇటువంటి నేనేమంటున్నా అంటే వాళ్ళు ఇన్ని విషయాలు అక్కడ మాట్లాడి దళిత స్పీకర్ వారిని మీరు కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు. శాసనసభాపతి అంటే అందరికీ గౌరవమైనటువంటి వ్యక్తి, అనవసరంగా వారిని మరి దళిత స్పీకర్ అని, దళితుని అవమానించిన విధంగా మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడికి వచ్చి చాలా పొరపాటు. అక్కడ జరిగిన సబ్జెక్ట్ ఒకటైతే మీరు మాట్లాడుతుంది రెండోది. పార్లమెంటు నిండు సభలో అంబేద్కర్ను అవమానించేలా కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకునే వరకు రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి తెలిపారు. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే ఉన్నాయని బీసీలుగా చెప్పుకునే మోదీ, అమిత్ షా కూడా అంబేద్కర్ రాజ్యాంగం వల్లే పదవులు పొందారని ఆయన తెలిపారు. దేశ ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారని, రాహుల్ గాంధీ బాధ్యత గాంధీ, నెహ్రూ అడుగుజాడల్లో నడవటమే అన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వేరు, భగవంతుడు వేరన్న విషయం అమిత్ షా గుర్తించాలని జగ్గారెడ్డి హితో పలికారు. ఆదానికి వ్యతిరేకంగా ప్రధానమంత్రి ఆదానికి మద్దతు ఇస్తున్న ప్రధానమంత్రి మోడీ గారికి వ్యతిరేకంగా దేశ ప్రజలను దృష్టిలో పెట్టుకొని దేశ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరి రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయము ఈరోజు రాజ్భవన్ ముట్టడి కార్యక్రమాలు, నిరసన తెలిపే కార్యక్రమాలు, దేశ్ బచావ్, ఆదానికు మోడీకు హటావ్, ఈ యొక్క మాట రాహుల్ గాంధీ గారి యొక్క మాట అందులో భాగంగానే ఈరోజు కార్యక్రమం జరిగింది. ఈ యొక్క ప్రెస్ మీట్ ద్వారా కొన్ని విషయాలు ప్రధానంగా తెలుగు రాష్ట్ర ప్రజలకు కొంత సమాచారం ఇచ్చే యొక్క ప్రక్రియలో భాగమే ఈ యొక్క ప్రెస్ మీట్. కాంగ్రెస్ పార్టీలో ఒక విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ గారి యొక్క నాయకత్వంలో రాహుల్ గాంధీ గారు ఏది చెప్తే దాన్ని పాటించడమే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మేము, నాయకులుగా మేము పాటిస్తాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై పెట్టిన అక్రమ కేసును ఉపసంహరించుకునే వరకు పోరాడతామని మండలిలో విపక్ష నేత బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి అన్నారు. కేటీఆర్ మీద పెట్టిన అక్రమ కేసు తీవ్రంగా నిరసన తెలుపుతున్నామని, దానిపై సభలో చర్చించాలని డిమాండ్ చేశామన్నారు. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ అనేక కార్యక్రమాలు చేపట్టారని, కేటీఆర్ తన శక్తి మేరకు ప్రపంచ స్థాయి ఫార్ములా ఈ రేస్ హైదరాబాద్ తెచ్చారని తెలిపారు. రాష్ట్రంలో విదేశీ పెట్టుబడులు పెట్టేలా ఈ రేస్ చేపట్టారన్నారు. మొదటి రేసు విజయవంతమైందని, రెండో రేసుని ప్రభుత్వం ఆపేసిందని చెప్పారు. తీసుకురావడం జరిగింది. అయితే ఒకటేసారి కాదు, ఇది సిరీస్గా జరగాలి. తద్వారా ప్రపంచం మొత్తం హైదరాబాద్ వైపు చూడాలి. ప్రపంచంలో ఉండేటువంటి పెట్టుబడులు, ప్రత్యేకించి ఇవాళ పర్యావరణానికి అనుగుణమైనటువంటి ఈ ఎలక్ట్రిక్ మోటార్ల యొక్క ఆవశ్యకత ప్రపంచం గుర్తించి అందరూ ఎంకరేజ్ చేస్తున్నారు. కాబట్టి ఈ పోటీ ప్రపంచంలో, ఆ పోటీలో కూడా మేము ముందుండాలనేటువంటి ఆలోచనతో దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక దేశాలు దీనికోసం ప్రయత్నం చేసినా మరి తను సఫలీకృతమై హైదరాబాద్కు తీసుకొచ్చినటువంటి దూరదృష్టి కలిగినటువంటి నాయకుడు కేటీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే మొదటి దఫా ఈ రేసు సజావుగా సాగింది. ప్రైవేటు స్పాన్సరర్ అనుకోకుండా మొదటి రేస్ తర్వాత విత్డ్రా కావడం జరిగింది.
మరి దీన్ని కొనసాగించడమా రద్దు చేయడమా? మన లక్ష్యం హైదరాబాద్ ప్రతిష్ట పెంచాలి, హైదరాబాద్ విశ్వనగరంగా సుస్థిరంగా ఉండాలి, ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావాలనేటువంటి ఆలోచనతో ఉన్నాడు. కాబట్టి దీన్ని కంటిన్యూ చేయాలనేటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకు చెల్లించాల్సినటువంటి ఒక ఇన్స్టాల్మెంట్ హెచ్ఎండిఏ ద్వారా చెల్లించడం జరిగింది. అయితే ఇంకా కొంత చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే. ఆ తరుణంలో ఎన్నికలు వచ్చినాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం జరిగింది. తదనంతరం వాళ్ళు చెల్లించాల్సినటువంటి ఆ బకాయి చెల్లించకపోతే కంపెనీ వాళ్ళను సంప్రదిస్తే వీళ్ళు దాని నుండి తప్పుకున్నారు కాబట్టి ఆ ఒప్పందం రద్దయింది. మరి ఇటువంటి పరిస్థితులలో అంటే ఇక్కడ ఉండేటువంటి తేడా ఏంటంటే హైదరాబాద్ను విశ్వనగరం చేయాలి, అన్ని పెట్టుబడులు ఆకర్షించాలనేటువంటి విధానం కేసీఆర్ గారిది, కేటీఆర్ గారిది. అయితే దానికి భిన్నంగా హైదరాబాద్ నగరాన్నే కాదు తెలంగాణను సర్వనాశనం చేయడమే ధ్యేయంగా పనిచేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వము. వాళ్ళ దుర్మార్గం బయటపడుతుంది కాబట్టి హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటున్నటువంటి విషయం ప్రపంచానికి తెలుస్తుంది కాబట్టి ఇది బయటపడకుండా ఉండాలి అని అంటే ఇది తీసుకొచ్చినటువంటి కేటీఆర్ గారిని ఏదో ఒక రకంగా ఇబ్బంది పెట్టాలన్నటువంటి దుర్మార్గపు ఆలోచనలో భాగమే ఈ కుట్ర కేసు అనేటువంటి విషయాన్ని మనం చేస్తా ఉన్నాం. ఇక్కడ ఎక్కడ కూడా అవినీతి లేదు. ట్రాన్స్పరెంట్గా ఈ ప్రభుత్వం నుండి ఆ కంపెనీకి బ్యాంకు ద్వారా వ్యవహారం జరిగింది. మరి అటువంటి దాన్ని ఏసీబీకి కంప్లైంట్ చేసి, ఏసీబీ అంటే ఏంటి? యాంటీ కరప్షన్ బ్యూరో. ఇక్కడ అవినీతి ఎక్కడున్నది? ట్రాన్స్పరెంట్గా ప్రతిదీ కూడా నేను తన ప్రెస్ కాన్ఫరెన్స్లో కేటీఆర్ గారు జరిగినటువంటి వ్యవహారాన్ని మొత్తం పూసగుచ్చినట్టు చెప్పడం. తెలంగాణ సమస్యల పరిష్కారానికి వేదికగా వాడుకోవాల్సిన అసెంబ్లీలో రెండు పార్టీలు వ్యక్తిగత కక్ష సాధింపుకు ఉపయోగించుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అన్నారు. దేశాన్ని దోచుకున్న పార్టీ కాంగ్రెస్ కాగా రాష్ట్రాన్ని దోచుకున్న పార్టీ బీఆర్ఎస్ అన్నారు. ఈ రెండు పార్టీల తీరును తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారంటున్న బీజేపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి తీరును చూస్తే అంటే రైతులకు సంబంధించి ప్రధానమైన చర్చ అసెంబ్లీలో జరుగుతుంటే వాళ్ళు ఈ కార్ రేసింగ్ పైన చర్చ పెట్టాలని చెప్పేసి డిమాండ్ చేస్తుంది. తెలంగాణ ప్రజల గర్భగుడి అండి. ఇక్కడ ప్రజాప్రతినిధి ఎన్నుకున్నది వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి, వ్యక్తిగతంగా తీసుకోవడానికి కాదు, ప్రజా సమస్యల మీద చర్చించి పరిష్కరించి ఇక్కడ రాష్ట్రాన్ని డెవలప్ చేస్తారని ప్రజలు మమ్మల్ని నోటీస్ పంపించారు. కానీ రెండు పార్టీలు ప్రజల సమస్యను పక్కన పెట్టి వాళ్ళ వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి అసెంబ్లీ వేదికను ఉపయోగించుకుంటున్నాయి రెండు పార్టీలు. అంటే అసెంబ్లీలో అసలు ఏం జరిగింది? వీళ్ళేమో పేపర్లు ఇసిరేసారని చెప్తున్నారు, వాళ్ళేమో చెప్పులు ఇసిరేసారు. అసలు ఏం జరిగింది సార్? సభలో మీరు ఉన్నారు. చెప్తున్నాను కదా, ఎటువంటి నైతిక విలువలు లేని వాళ్ళు, రాజకీయ విలువలు లేని వాళ్ళు, రాజకీయాల్లో ఉండదగ్గ అర్హులు కాని వాళ్ళు వ్యక్తులు చేసే పని ఆ రెండు పార్టీల వాళ్ళు. కాబట్టి తరిలో తెలంగాణ ప్రజలు అదంతా చూశారు. అవసరమైన రోజు ఆ రెండు పార్టీలకు సరైన సమాధానం చెప్తారు. అంటే ముఖ్యంగా బీజేపీకి సంబంధించిన మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతుంటే కూడా వాళ్ళని మాట్లాడనీయకుండా సభను తప్పుదో పట్టించే విధంగా వాళ్ళు నిరసనలు వ్యక్తం చేశారు అక్కడ. అయితే ముఖ్యంగా ఇది బీజేపీ కాంగ్రెస్ ఒకటే కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు అని చెప్పేసి కూడా వాళ్ళు చోటేబాయ్ బడాబాయ్. ఎందుకు చెప్పినానండి, దేశాన్ని దోపిడీ చేసిన పార్టీ కాంగ్రెస్, రాష్ట్రాన్ని లూటి చేసిన పార్టీ బీఆర్ఎస్. ఆ రెండు పార్టీలు దేశాన్ని రాష్ట్రాన్ని చూసిన పార్టీలు మమ్మల్ని మీదనండి. దేశభక్తి, దేశం గురించి ఉన్న పార్టీ, దేశం గురించి పుట్టిన పార్టీ, నిజాయితీకి నిలువుటద్దం భారతీయ జనతా పార్టీ. కాబట్టి అటువంటి ఆకాశం మీద ఉమ్మేసినట్లు మాట్లాడంటే వాళ్ళకి ఎందుకంటే ఎంతసేపు అక్బరుద్దీన్ గారు అంటే ముద్దు తప్ప మా బీజేపీ అంటే ఈ రెండు పార్టీలకు ఒకటే కాబట్టి మా మహేశ్వర్ రెడ్డి గారి మీద అట్లాంటి మాట్లాడకుండా ప్రవర్తించారు. అంటే ముఖ్యంగా ఎలాంటి అవినీతి జరగకపోయినప్పటికీ బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాబట్టి గవర్నర్ విచారణకు ఆమోదించారు. ఏసీపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉంది అని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తారు. అంటే ఈ ఏసీబీలు ఇంతకుముందు వాళ్ళ ప్రభుత్వంలో లేవా? ఈ ఏసీబీలు, ఈ సంస్థలు ఇవన్నీ వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేవా? అవి చట్టబద్ధ సంస్థలు అండి. అప్పుడు అవమానపాలు చేయొద్దు. పోలీసులను కానీ ఇన్వెస్టిగేషన్ సంస్థను కానీ వాళ్ళు ఏ ప్రభుత్వం ఉన్నా తప్పు జరిగినప్పుడు దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తారు. తప్పు చేస్తే దానికి సరైన శిక్ష విధిస్తారు. అంటే ముఖ్యంగా కొత్త ఎమ్మెల్యేలందరికీ కావచ్చు, పాత అంటే సీనియర్లకు కావచ్చు, శిక్షణ తరగతులు నిర్వహించినప్పటికీ సభను పూర్తి స్థాయిలో అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నది. రెండు పార్టీలు కావాలని కుమ్మక్కై తెలంగాణ ప్రజలకు ఏదైతే వాళ్ళు వాగ్దానాలు చేశారో కాంగ్రెస్ పార్టీ అవేదైతే పక్కదో పట్టాలా, అవి చర్చకు రావద్దు. ప్రజలకు ఏదైతే 6 గ్యారెంటీలు ఇచ్చి నిలువన ముంచిన ఈ కాంగ్రెస్ పార్టీ అరాచకాలు బయటికి రావద్దని ఇది ఒక పన్నాగంలో రెండు పార్టీలు ఒక్కటై ఫామ్ హౌజ్లో పడుకున్న ప్రతిపక్ష నాయకుడి సలహాల ప్రకారం నడిపిస్తున్నారు ఇద్దరు కలిపి. ఇది మొత్తానికి ఖచ్చితంగా జరిగినటువంటి అవినీతి పైన కూడా ప్రతి ఒక్కరు చర్చను చేయాల్సిందే అని చెప్పేసి రాకేష్ రెడ్డి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత 690 హైదరాబాద్. ట్యాంకు బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు బీజేవైఎం ఆందోళనకు దిగింది. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్ మాట్లాడుతూ అంబేద్కర్ను అవమానపరిచింది కాంగ్రెస్ పార్టీనే అన్నారు.
అంబేద్కర్ను గౌరవించి భారతరత్న ఇచ్చింది బీజేపీ అన్నారు. అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్లో పెట్టిన ఘనత బీజేపీదే అని, కాంగ్రెస్ పార్టీ కులాల మధ్య చిచ్చుపెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తుందన్నారు. రాహుల్ గాంధీ సహనం కోల్పోయి తమ ఎంపీపై దాడి చేశాడని, కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిని ప్రజల మధ్య ఎండగడతామని ఆయన హెచ్చరించారు. జైలుకి వేయట్లేదు, మేమేం తప్పు చేయట్లేదు, ఎంపీకి కొట్టున్నారు సార్. అనకాపల్లి జిల్లా మర్రిపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రారంభించారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా దొంగ పెన్షన్లపై ఏపీ ప్రభుత్వం దృష్టి పెట్టిందని, రాష్ట్రంలో తప్పుడు వయసు ధృవపత్రాలు సృష్టించి 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. దొంగ పెన్షన్లు కారణంగా నెలకు పెన్షన్ల రూపంలో 120 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందని ఆయన తెలిపారు. ఇదే సొమ్ముతో 3 తాండవ రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చన్నారు అయ్యన్న పాత్రుడు. చంద్రబాబు గారు పెన్షన్ ఇస్తున్నారు, మనిషి 4,000 రూపాయలు ఇస్తున్నారా? 3 రోజుల క్రితం రాష్ట్రం అంతా ఎంక్వైరీ చేస్తే తప్పుడు వయసు చేసుకొని 3,20,000 మందికి దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. తప్పు కదండి. 3,20,000 మంది రాష్ట్రంలో దొంగ పెన్షన్ తీసుకుంటున్నారు. 2 రోజుల క్రితం రిపోర్ట్ ఇది. దీనికి ఎంత ఖర్చు అవుతుంది మీకు ఎవరైనా తెలుసా? పెద్ద కప్పులు చెప్తారు అందరికీ. మీ నాయకుడికి ఎవరైనా తెలుసా? 3,20,000 ఇంటూ 4,000 వేయండి, నెలకి ఎంత అవుతుంది? నెలకి అందరికి కాదు, ఈ దొంగలకి 5 సంవత్సరాలకి ఎంత అయింది? 5 సంవత్సరాలు ప్రభుత్వం ఇవ్వాలి కదా. ఒక 5 సంవత్సరాలు టైం ఇచ్చేది. అది 7,200 కోట్లు. 7,200 కోట్లు మిగిలితే తాండవారానికి ప్రాజెక్టులు 3 ప్రాజెక్టులు కట్టచ్చు. కోట్లు అండి, 700 కోట్లు కాదు. ఎంతవరకు న్యాయం అంటారు? తీసేస్తే ఓట్లు వేయమంటే చూసుకో, దొంగలు కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ. తాడిపత్రిలో సిమెంట్ ఫ్యాక్టరీ బాధితులను జేసీ ప్రభాకర్ రెడ్డి పరామర్శించారు. చనిపోయిన కార్మికుడు కేశవ కుటుంబానికి 30 లక్షలు పరిహారం వచ్చేలా మంత్రి టీజీతో ఫోన్లో మాట్లాడారని చెప్పారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామన్నారు. దహన సంస్కారాలకు 1 లక్ష సాయాన్ని ఇప్పుడే అందజేస్తామని బాధిత కుటుంబానికి భరోసానిచ్చారు జేసీ ప్రభాకర్ రెడ్డి. ప్రతిసారి మా దీంట్లో
తీసేటప్పుడు అది కింద పడుతుంది. ఎందుకు పడుతుంది అంటే ఒక మూల కంటే అది గాలి దూడుతుంది. దాంట్లో గాలి దూడినప్పుడు ఏమవుతుంది, మొత్తం కొలాప్స్ అవుతుంది. మనకు ఎర్రగుంటలో అయింది. సీఈఓ కూడా చనిపోయాడు, పెద్ద ఆయన. దానికి పెద్ద ఆయన చనిపోయారు, 11 మంది చచ్చిపోయారు అప్పుడు. అట్లనే హెచ్ఏకేలో కూడా ఆ గ్యాస్ దాంట్లో చనిపోయినారు. అప్పుడు కూడా కాంపెన్సేషన్ హెచ్ఏకేలో అయితే 15 లక్షలు ప్లస్ గవర్నమెంట్లోంచి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు నేను గట్టిపై కూర్చొని అడిగితే ఆయన కూడా ఒక 4 లక్షలు 5 లక్షలు కాంపెన్సేషన్ ఇచ్చినాడు. జరగడం జరిగింది. మరి ఈ ఫ్యాక్టరీ ఎలా ఉందంటే ఈరోజు ఈ పరిస్థితి అట్లా పెన్నా కాదు, ఇట్లా అదానీ కాదు, ఇంకా సర్దుకొని పోతున్నారు. ఇది పెద్ద పెన్న పైన పెన్న అయితే నిలబడింది. ఇప్పుడు క్లిక్కర్ పంపిస్తున్నారు. చాలా దురదృష్టకరం. మేడ్చల్ జిల్లా జగద్గిర్గుట్ట పోలీస్ స్టేషన్ పరిధి ఆల్విన్ కాలనీ వెస్ట్ సాయినగర్లోని ఓ ఇంట్లో ఈ నెల 15న జరిగిన చోరీ కేసును పోలీసులు ఛేదించారు. దొంగతనానికి పాల్పడిన నడగొట్టి భరత్ అనే పాత నేరస్తుని అదుపులోకి తీసుకుని విచారించగా నిందితుడి నుండి 7 లక్షల రూపాయల విలువైన 12.7 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. గతంలో నిందితుడు 3 చోట్ల దొంగతనాలకు పాల్పడి జైలుకు వెళ్లి వచ్చాడని బాలనగర్ ఏసీపీ హనుమంతరావు తెలిపారు. 15వ తారీఖు జంగం పరమేశ్వర్ ఫ్యామిలీ వాళ్ళు వెస్ట్ సాయినగర్ అల్విన్ కాలనీ ఉంటారు. వాళ్ళ నానమ్మది ఫస్ట్ డెత్ యానివర్సరీ ఉంటే జంగం వెళ్ళిపోయారు. వాళ్ళు 15వ తారీఖు వెళ్ళి మళ్ళీ తిరిగి 18వ తారీఖు చూసుకున్నారు. ఇంట్లో చూసుకుంటే ఆ ఇంట్లో డోర్ కాకుండా కిటికీ ఉంటుంది. అది ఆ కిటికీ ఏం చేశారంటాడు, ఆ కిటికీ డోర్ ఒకటి పగలగొట్టి ఒక బండతోటి అది ఫైబర్ అది తీసి ఒక సైడ్ నుంచి లోపలికి వెళ్ళడం జరిగింది. ఆ క్రమంలో ఈ పగలగొట్టే క్రమంలో ఆ కిటికీ కొన్ని బ్లడ్ స్టెయిన్స్ కూడా ఉన్నది. దాన్ని ఒకసారి మనం వెరిఫై చేసాం. చూసుకున్న తర్వాత దొంగతనం చేయడం జరిగింది. వీళ్ళు తిరిగి పరమేశ్వర్లు 18వ తారీఖు వచ్చారు. తిరిగి వచ్చి ఇంట్లో ఇది కిటికీ పగలగొట్టుందో ఏందని ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత అన్ని కూడా అల్మారాలో చెక్ చేసుకుంటే వాళ్ళకన్నీ కూడా వస్తువులు పోయి కనిపిస్తున్నాయి. అంతా కూడా దొరికింది. దాంతో పాటు విచారణ చేస్తే ఇతను ఇంతకుముందు కూడా పాత కేసులో కూడా ఇతను ఇన్వాల్వ్ అయినాడు. ఎక్కడ ఇన్వాల్వ్ అయ్యాడు అంటే ఇతను చార్మాన్ పోలీస్ స్టేషన్ ఒకసారి ఇన్వాల్వ్ అయ్యాడు. అది 2022 కేసు. అది అక్కడ ఒకటి దొంగతనం కేసులు అయ్యాడు. అది నైట్ ఏజ్బీలో ఇన్వాల్వ్ అయినాడు. రెండో కేసు, 2 కేసులు ఉన్నాయి. ఇంకోటి. ఇక బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ దేశంలో అదానీ, మోడీ, బీజేపీ మాత్రమే ఉండాలని చూస్తున్నారు. దేశ ప్రజలకు అమిత్ షా క్షమాపణ చెప్పాలన్న మంత్రి సీతక్క. అమలు కాని హామీలతో ప్రభుత్వం సభను పక్కదారి పట్టిస్తుంది. ఫార్ములా 1పై సభలో చర్చ జరగాలని డిమాండ్ చేసిన తలసాని శ్రీనివాస్. చట్టాలు, న్యాయాలు అంబేద్కర్ రాజ్యాంగం వల్లే అమలవుతున్నాయి. ప్రజల భావాలు దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ పోరాటం చేస్తున్నారన్న జగ్గారెడ్డి. హైదరాబాద్ విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు కేసీఆర్ ప్రయత్నించారు. అక్రమ కేసులు ఉపసంహరించుకునే వరకు పోరాడతామన్న మధుసూదనాచారి. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.